ఊదెల మండలం కనగర్తి కొల్లూరు గ్రామాల్లో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కనగర్తిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట రాములు టీఎన్టీయూసీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు చొప్పర్ రాజయ్య, పుప్పాల శంకర్, రౌతు నంబారావు, మూత బుచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు. కొల్లూరు గ్రామంలో మేడే ఉత్సవాల్లో నాయకుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచ్ ఖైరునిసా తాజ్, కుంచం మల్లయ్య, పల్లె గట్టయ్య, మద్దెల నరసయ్య, సరోజన, తోటపల్లి మల్లయ్య, మద్దెల కనకయ్య, సదయ్య తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నందమూరి తారక రామారావు గారు కార్మికులకు ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని ఇస్తూ మా గుర్తులోనే చక్రం అంటే రైతుకు చిహ్నమస్తున్నటువంటి నాగలి, మరి కార్మికునికి చిహ్నమస్తున్నటువంటి చక్రం, అదేవిధంగా పేదవాడికి సంబంధించిన ఇల్లు కలిపి మా యొక్క జెండాను ఆ రోజు మరి తయారు చేయడం జరిగింది, అంటే రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు గత 35 సంవత్సరాల ఈ తెలుగుదేశం పార్టీలో కార్మికులకు ప్రత్యేకమైన పథకాలను తీసుకొచ్చి కార్మికుల పరిరక్షణ కొరకు తెలుగుదేశం పార్టీ కృషి చేయడం జరిగింది. ఇప్పుడు నూతన తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర ప్రత్యేకం. ఆ రోజు వాళ్ళందరూ కూడా మరి గ్రామాలలో అన్ని పనులను బంద్ చేసి నిరసన తెలిపి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రతి కార్మికునికి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ షరతులు లేకుండా ఇవ్వాల్సిన అవసరం మరి ప్రభుత్వం పైన ఉంది. అదే కాకుండా ఈరోజు కార్మికుని ప్రమాదం జరిగితే ప్రభుత్వం చెప్తా ఉంది మీరు కట్టుకోండి, ఇన్సూరెన్స్ కట్టుకోండి అని. ఇలా ఏ ఇన్సూరెన్స్ లేకుండా ఏదైతే కార్మికులకు సంబంధించిన 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే మరి పూర్తి స్థాయి ఏదైతే ఆ ఒక్క కూలి మీదనే బతికే ఆధారపడి ఏదైతే చేస్తున్నటువంటి కార్మికులకు ఖచ్చితంగా పెన్షన్ సౌకర్యాన్ని మరి నెలకు 2,000 రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని ప్రతి కార్మికునికి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే పథకాన్ని తీసుకురావాలి. ఎందుకంటే 1,50,000 కోట్ల బడ్జెట్, ఈ ప్రజలందరూ ఏదైతే పన్నుల ద్వారా రాబడే బడ్జెట్ 1,50,000 కోట్లు. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత బడ్జెట్ ఇంత రాబడి లేదు. కాబట్టి ఏదైతే వచ్చే రాబడి ఉందో ఆ రాబడిని ఆ బడ్జెట్ను పేదవాళ్లకు అదేవిధంగా కార్మికులకు అట్టడుగు వర్గాల ప్రజలందరికీ కూడా ఆ ఫలాలు అందాలి. ఊదెల మండలం పొత్కపల్లిలో ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా పొత్కపల్లిలో హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని, కార్మికుల సమస్యల సాధన కొరకు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అంబాల కొమరయ్య, మాజీ సర్పంచ్ రెడ్డి శ్రీనివాస్, పలు పార్టీల నాయకులు గడ్డం మొండయ్య, రంగు శంకర్ గౌడ్, ఆళ్ల సుమన్ రెడ్డి, శనిగరపు కుమార్ తదితరులు ఉన్నారు. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు శనిగరపు శంకర్ ఇక్కడ పొత్కపల్లిలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి కార్మికుల ప్రపంచంలోని కార్మిక డే సందర్భంగా ఈరోజు జెండా పొత్కపల్లిలో ఎగురవేయడం చాలా సంతోషకరంగా, అలాగే కార్మికులందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఊదెల మండలంలోని పొత్కపల్లి గ్రామానికి పూర్వం నుంచి ఒక పేరుంది. హమాలి అంటే పొత్కపల్లిలో హమాలి దొరుకుతారనే సందర్భం ఉండే. అలాంటిది ఇప్పుడు మండలంలోని మా ఐకేపీ సెంటర్లు కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఈ కార్మికులు హమాలీలు బాగా పనిచేస్తున్నారు. దానికి వాళ్ళందరికీ కార్మిక డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేడే సందర్భంగా హమాలీ కార్మికుల సంఘానికి శుభాకాంక్షలు. వచ్చిన పెద్ద మనుషులకు అందరికీ శుభాకాంక్షలు. కార్మిక దినాన్ని పురస్కరించుకొని ఊదెల మండలం పొత్కపల్లి గ్రామంలో హమాలీ కార్మికులు మరియు పారిశుద్ధ కార్మికులు, స్వచ్ఛంద సంఘాల కార్మికులు అందరూ సంఘటితమై ఈరోజు పొత్కపల్లి గ్రామంలో మేడే
దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. మరి ఇక్కడ విచ్చేసినటువంటి కార్మికులందరికీ మరియు ఆయా పార్టీల నాయకులందరికీ, ఈ కార్యక్రమం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలుసు. ఈరోజు మేడే అంటే మన భారతదేశం తరఫున మొత్తం ఎక్కడ అమలు కార్మికులు ఉన్నారో వాళ్ళంతా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటారు. మనం కూడా అదేవిధంగా జరుపుకుంటున్నాం. కానీ మన వాళ్ళకి ఇక్కడ స్థానికంగా స్థావరం అనేది లేకుండా అయిపోయింది. జెండా గడ్డ నిర్మించుకోవడానికి కొరకు మన నాయకులు కొత్తపల్లిగా ఉన్న అటువంటి పెద్ద మనుషులు అందరి ఐక్యతతోటి వాళ్ళకు ఒక స్థలం అనేది చూపెడితే వాళ్ళు పర్మనెంట్గా గడ్డ అనేది ఏర్పాటు చేసుకుంటారని మనవి. ఓదెల మండల కేంద్రంలో ఘనంగా మేడే వేడుకలు జరుపుకున్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓదెల మండల కేంద్రంలో హమాలీ కార్మికులు, తాపీ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తాళ్లపల్లి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పెండెం స్వామి, గరిగంటి శ్రీధర్, నాగపురి పాపయ్య, తిప్పని తిరుపతి, తిప్పని కుమార్, రామగిరి వెంకటేష్, ఎంబాడి రాజయ్య, కొప్పు సదానందం, ఎంబాడి స్వామి, గొల్లం శంకర్, కుమారస్వామి, గణేష్ తదితరులు ఉన్నారు. ఎర్రజెండా పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా పుట్టినరోజు ఏకం కాండి. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా. కార్మికులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక దినోత్సవం ఇది. ఈ ఎర్రజెండా పుట్టినటువంటి రోజు 21 గంట నుంచి 22 గంటల వరకు చికాగో నగరంలో, అమెరికాలో, జపాన్లో, జర్మనీలో, ఇంగ్లాండ్లో పనిచేసేటువంటి కార్మికులు, జౌలి మిల్లు కార్మికులు, బొగ్గు గని కార్మికులు, వీరందరికీ ఎక్కువ పని గంటలు చేయడం ద్వారా ఆరోగ్యం దెబ్బతిని చాలామంది లక్షలాది మంది కార్మికులు చనిపోయినటువంటి రోజు. అటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు పని గంటలు తగ్గింపు కావాలి, పని గంటల కొరకు మనం సంబంధించింది ఏకస్తులం కావాలని చెప్పి ఈ కార్మికులందరూ ఐరోపాలో, అమెరికాలో ఏకస్తులై అమెరికా దేశంలో చికాగో నగరంలో ఉన్నటువంటి హే మార్కెట్ అనేటువంటి ప్రాంతంలో గుమిగూడి ఊరేగింపు జరుపుతున్నటువంటి కార్మికుల పైన అక్కడి రాక్షస ప్రభుత్వం కార్మికుల పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపినటువంటి సందర్భంలో 6 అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత వేలాది మంది కాళ్ళు రెక్కలు ఇరిగినాయి. తర్వాత లక్షలాది మంది కార్మికులు క్షతగాత్రులు అయిపోయారు. అటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడున్నటువంటి ముఖ్యమైనటువంటి కొంతమంది నాయకులు ఆ తెల్ల గుడ్డను తీసి ఆ రక్తంలో ముంచి ఇదే మా గుర్తు, ఇదే మాకు చిహ్నం, ఇదే మాకు ఒక బాటను చూపించిందని చెప్పి ఎత్తిన జెండాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయించి దాన్ని ఇంకా ముందుకు పరిచయం పట్టుకున్నటువంటి వ్యక్తి కరల మార్క్స్ రాసిన సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడానికి కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి నినాదం ఏమిటంటే ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదంతో ఆనాటి నుంచి నేటి వరకు 131 సంవత్సరాలు గడుస్తున్న కార్మికులు మొక్కవోని ధైర్యంతో వారి హక్కుల కొరకు, వారి హక్కులను రక్షించడానికి కొరకు నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. దాని ఇంకా కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్, ఏఐటీసీ ఉందన్నటువంటిది సందర్భంగా చెప్తూ, అంతేకాదు కార్మికులు ప్రపంచవ్యాప్తంగా ఒక స్పష్టమైన రాజకీయ అవగాహనకు వచ్చినటువంటి రోజు నేడు. కాబట్టి ఆ అవగాహనే ప్రపంచవ్యాప్తంగా నేడు ఎర్రజెండా ఎగురుతూ ఉన్నది. ఎక్కడ కానీ ఇవాళ ఒక కులానికో పండుగ, మతానికో పండుగ, దేశానికో పండుగ ఉంటుంది. కానీ అన్ని మతాలకు, అన్ని కులాలకు, అందరికీ, పేదోనికి, బీడు బిక్క అందరికి కూడా ఏకైక పండుగ ఎర్రజెండా పండుగ, కమ్యూనిస్టు పార్టీ పండుగ, కార్మికుల పండుగ. ఈ మేడే, ఈ 131వ మేడే సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి హక్కులను
హరించేటువంటి ప్రభుత్వాలను గద్దెదించే వరకు కమ్యూనిస్టు పార్టీ వారి వెంట ఉండి నిద్రపోనీయకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ వారి యొక్క ఐక్యతే పునాదిగా కమ్యూనిస్టు పార్టీకి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వరిధాన్యం వరిగడ్డి దగ్ధమైంది. ఓదెల మండల కేంద్రానికి చెందిన ఎంబాడి చేరాలకు చెందిన 2 ఎకరాల పొలంలో వరిధాన్యం పొలం వద్దే ఆరబెట్టుకున్నాడు. సోమవారం వరిధాన్యం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వరిధాన్యం వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన రైతులు వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అట్లు కాదు లైన్ మొత్తం వస్తుంది. నేను వచ్చిన గడ్డి చూసుకున్నా, అటు గడ్డి కప్పుకున్నా. నిన్న వాన కొట్టింది. వాన కొడతానే మబ్బుకు అంత అడ్డు కుప్ప చేసుకున్నా, గడ్డి కప్పుకున్నా, పరద వేసుకున్నా. తెల్లారి వచ్చి చూసుకున్నా, అంత గడ్డికి కూడా మంచిగా గడ్డ ఉన్నది. మంచిగా ఉన్నదని ఇంటికి పోయినా. 9 సుమారు ఇంటికి పోయినా. ఇంటికి పోయి నేను ఆడకొచ్చి స్నానం చేసి అన్నం తిన్నా. అన్నం చేసి కూర్చుండగానే 11ంటికి ఇట్లా గడ్డి అంటుకున్నదని ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి చుట్టుకొచ్చే వరకు ఇక్కడ గడ్డి అంటుకున్న వాళ్ళే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చల్లారిపోయారు. బాగా చల్లారితే చాలా కావాలి ఇంకా బాగానే. నాకు 2 ఎకరాల పొలం, మామిడి చెట్లు సగం వడ్లు కాలినాయి, గడ్డి మొత్తం కాలింది. ఇక నేను అక్కడి నుంచి వచ్చి చూసేవారికి ఉన్నది. ఆ పక్క వాళ్ళు వచ్చి చల్లారుతారు. అప్పుడు నేను ఏం తలకాయ పట్టుకొని కూర్చున్నా. కాళోశ్రాంపూర్ మండల కేంద్రంలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు. కాళోశ్రాంపూర్ మండల కేంద్రంలో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పులతో ర్యాలీ తీశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి లచ్చన జెండా ఆవిష్కరణ చేసి చికాగోలో అమరులైన శ్రామికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండలాధ్యక్షుడు కొంత మల్లేష్, రాయనర్సు, మొండి, మహేష్, పోచాలు తదితరులు ఉన్నారు. కాళోశ్రాంపూర్ మండలం మిర్జంపేటలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కాళోశ్రాంపూర్ మండలంలోని మీర్జంపేటలో 131వ మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేసి అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరికొండ కోమ్రయ్య, ఎంపీటీసీ పోచాల సదానందం, గూడపు రాజిరెడ్డి, అల్లం రాజిరెడ్డి, దానపల్లి రమేష్, మంద సంపత్, మూల తిరుపతి, రామిడి తిరుపతి రెడ్డి, పుల్లూరి సదయ్య తదితరులు ఉన్నారు. మేడే సందర్భంగా ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మా మిర్జంపేట గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిగింది. కాళోశ్రాంపూర్ మండలంలోని మిర్జంపేట గ్రామంలో కార్మికుల దినాన్ని పురస్కరించుకొని ఏఐటీసీ మరియు సిఐటీసీ వారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ఉప సర్పంచ్ శ్యామల తిరుపతి గారులకు, వార్డు మెంబర్లకు, అమలు సంఘం నాయకులకు, ఏఐటీసీ మరియు సిఐటి 2 అమలు సంఘాల నాయకులకు, రైతులకు, ప్రజలకు, ఉన్న స్టేట్లకు అందరికీ పేరు పేరున
ఈ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కళాశ్రాంపూర్ మండలం కూనారం గ్రామంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. కళాశ్రాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 131వ మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పుల కొమరయ్య, పెండెం సదానందం, మహిళా సంఘం నాయకులు మిట్టపల్లి యశోద, లింగమ్మ, ఏఎంసీ ఉపాధ్యక్షుడు గజవెల్లి పురుషోత్తం, సర్పంచ్ ఎంపీడీసీ, హమాలీ సంఘం నాయకులు ఉన్నారు. 131వ కార్మిక దినం సందర్భంగా కూనారంకి చెందిన జిల్లా హమాలీ కార్మిక సంఘం సభ్యులకు, వారి నాయకులకు, అలాగే కూనారం గ్రామ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. 131 సంవత్సరాల క్రితం కార్మికుల కష్టాలు అతి ఘోరంగా ఉండేవి. 15 గంటల నుంచి వెళ్ళి రోజుకు 20 గంటలు కార్మికులు పనిచేసేవారు. 131 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చికాగోలో జరిగినటువంటి కార్మికుల ఉద్యమంలో లక్షలాదిగా కార్మికులు పాల్గొని ఈ 15 గంటల పనిదినాన్ని తగ్గించి మాకు 8 గంటల పనిదినం కావాలని చెప్పి డిమాండ్ చేస్తే ఆ సందర్భంగా జరిగినటువంటి కాల్పుల లోపల వేలాది మంది కార్మికులు చనిపోయారు. ఆ సందర్భంగా మిగిలినటువంటి కార్మిక నాయకులను 5గురిని తీసుకుపోయి ఉరిదీసి చంపడం జరిగింది. ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులంతా కూడా ఏకమై, ఒక చికాగోలో అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులంతా ఏకమై పని దినాలు తగ్గించాలని రోజుకు వారానికి 7 గంటలు కాకుండా వారానికి 6 రోజులు మాత్రమే పని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరిగినాయి. కళాశ్రాంపూర్ మండలం మల్యాల గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశ్రాంపూర్ మండలంలోని మల్యాల గ్రామంలో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జెకే రవీందర్ గౌడ్, హమాలీ సంఘం అధ్యక్షుడు కంది రాజమౌళి, ఏదుల లింగయ్య, సదాశివరెడ్డి, కాసర్ల మల్లారెడ్డి, కామెడి వెంకటరెడ్డి, జ్ఞానేంద్రాచారి తదితరులు ఉన్నారు. మేడే శుభ సందర్భంగా మరి హమాలీ సంఘ నాయకులు మరియు కార్మికులందరూ కూడా మల్యాలలో జెండా ఎగరవేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, హమాలీ సంఘ నాయకులకు, మల్యాల గ్రామ ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి మేడే అంటే కార్మికుల దినోత్సవం. మరి ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులతో మరి వాళ్ళు కష్టపడుకుంటూ మరి రెక్కాడితేనే అనే పరిస్థితుల్లో మరి హమాలీ సంఘం వాళ్ళందరూ కూడా మరి పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా కూడా గుర్తింపు లేదనే విధంగా మరి ప్రభుత్వాల మీద కొట్లాడడం కూడా జరుగుతుంది. అది వాస్తవం. కళాశ్రాంపూర్ మండలం గంగారం గ్రామంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. 131వ మేడే ఉత్సవాలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు గంగారం హమాలీ సోదరులు. కళాశ్రాంపూర్ మండలం పెగడపల్లిలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశ్రాంపూర్ మండలంలోని పెగడపల్లిలో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, గొడుగు రాజకుమరయ్య, సరిత రామచంద్రం, ఒజ్జ రమేష్, రేవెల్లి సారయ్య, గోపగాని రాజయ్య, శ్రీధర్ కుమార్, మర్రె పోషాలు, తిరుపతి రెడ్డి పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఊరుకు అన్న గద్దలు కట్టే నగదారిలో ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని 131 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే చికాగోలో జరిగినటువంటి
సమాన పనికి సమాన వేతనము పొందాలనే ఉద్దేశంతో గత 131 సంవత్సరాల అయినటువంటి పోరాటం వారు సాధించినటువంటి వారు సాధించినటువంటి కృషి ఫలితమే ఈనాడు మేడే కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ ప్రతి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి త్యాగదనుల పుణ్య ఫలితమే ఈనాడు ఈరోజు సమానమైనటువంటి పనికి సమాన వేతనము సుమారు 250-300 రూపాయలు కూడా పొందేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నదంటే ఆనాడు పోరాట ఫలితమే ఈనాడు కార్మికులు అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఏదైతే కూలి చనిపోయినటువంటి పరిస్థితులలో అకస్మాత్తుగా చనిపోతే 6 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కానీ తర్వాత ఏదైతే శాశ్వతంగా వికలాంగుడైనటువంటి పరిస్థితులలో 5 లక్షల రూపాయలు కానీ ఇంకా పూర్తిగా ఏదైతే మామూలుగా వికలాంగుడైనటువంటి పరిస్థితులలో 4 లక్షల రూపాయలు పొందేటువంటి కార్యక్రమం ఈనాడు ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయంటే ఆనాడు ఆ పుణ్యమూర్తుల యొక్క త్యాగ ఫలితమే అనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఓదెల మండలంలోని మడక గ్రామానికి చెందిన ఇల్లు లేని నిరుపేద అయిన ఆముదాల రాజేశం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటరాములు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేక గ్రామంలో బస్టాండ్ ప్రాంగణంలో ఉంటున్న రాజేశం కుటుంబానికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట సర్పంచ్లు రౌతు శ్యామరావు, పుప్పాల శంకర్ తదితరులు ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.